ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 40 రోజులు శిల్వ శ్రమల ధ్యానములలో ఉపవాస దీక్షలను చేయటం ద్వారా మనల్ని దీవించి స్వస్థతలు, వరములు, పరిశుద్ధాత్మ శక్తులు పొందుట ద్వారా బలపడి ఉన్నామని నమ్ముచున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మన ఇరుగు పొరుగురు కోసం ప్రార్థించి మనకు కావలసిన వెళ్ళ పొందగల స్థితిలో నిలబడగల దైవశక్తిని పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని దయచేయను గాక. ఆమేన్. ఏప్రిల్ 7వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం లూకా సువార్త 22వ అధ్యాయము 47వ వచనం. శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను వెంటబెట్టుకుని గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు తప్పిపోయిన యూదా కాక 11 మంది నా తండ్రిని ప్రార్థన చేయడానికి వెళుతున్నానని చెప్పి కొంత దూరం వెళ్ళి మీరు ఇక్కడ ఉండి శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడానికి చెప్పాను. అయితే వారు నిద్రభారమును బట్టి ప్రార్థించలేకపోయారు. దీనిలో మనకు కనబడుతున్నది ఏమనగా, ప్రభువు మనకి ఏ సమయంలోనైనా ప్రార్థించండి అనే తలంపు ఇచ్చడం ద్వారా శోధనలు మనల్ని వెంటాడుతుందని గ్రహించుకుని నిద్రాహారాలు మాని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆలకిస్తారు, ప్రార్థనలు నెరవేరుతాయి. ఒక్కమారు అర్ధరాత్రి ఆందోళన కలుగుతుంది, నిద్ర పట్టని అనారోగ్యం పీడిస్తుంది. అప్పుడే మెలకువ కలిగి ప్రార్థన చేయగలిగితే ఏ శోధనలోనైనా మనల్ని అంటకుండా కాపాడి సంరక్షించువాడు. మనలో ఎందరికో ఇలా జరిగి ఉండవచ్చు. ప్రార్థిస్తే అవలీలగా దాటిస్తాడు. అయితే నిర్లక్ష్యంగా ఉన్నవారికి కీడు అనేది వెంటాడి శోధనలోకి ప్రవేశిస్తారు. సంభవించిన తర్వాత ఏమి లాభం? మెలకువ కలిగి ప్రార్థన చేసుకునే జాగ్రత్త ఉంటే తప్పక మన శోధనలను ఆయన శిల్వ రక్తంలో పారద్రోలి సంపూర్ణమైన ఆశీర్వాదములతో నింపుచు ఎట్టి దుష్టశక్తులు ప్రభావమైన కొట్టివేసి మనలను సంరక్షించే దేవుని నిరంతరము ఆరాధిద్దాం. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. పునరుద్ధానుడైన మా క్రీస్తు ప్రభువా, మరణమును భరించి మరణమును పారద్రోలి నీ ముళ్ళు ఎక్కడా అని మాకు నిత్య జీవం అనుగ్రహించే రక్షక స్తోత్రములు. నీవు పొందిన జయము మా జయమే. అట్టి జయము ద్వారా మా జీవితకాలమంతయు నిన్ను స్తుతించగల దైవశక్తిని మా ఎల్లరికూ దయచేయము. నీ ప్రియ బిడ్డలందరూ ప్రార్థనా సహకారం కోరుచుండగా వారందరి యొక్క ప్రతినిధులుగా వేడుకొనుచున్నారు. కావున అవన్నీ 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలో చేయుచుండగా ఈ గొప్ప సమయం మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. మాలో ఎవరికైతే ఏ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఆలకించి నెరవేర్చి శిలువ ధ్యానముల యొక్క ఫలమును కుమ్మరించమని వేడుకుంటున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. వారుకున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చే వారిగా చేయుదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము. వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము. ఇంజనీర్ వినోద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరుడిని ఇబ్బంది పెడుతున్న అప్పులను కోర్టు వాద్యములను ప్రభువా నీవే లయపరిచి అన్నింటా విజయం దయచేసి ఆదుకొనుము. సహోదరుడికి ఏ ఆపద రాకుండా కాపుదల ఇచ్చి అన్నింటినీ ధైర్యపరిచి ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమించి త్వరగా జాయిన్ అయ్యగలిగే మార్గం దయచేసి సాక్షిగా నీ సన్నిధిలో నిలవబెట్టుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం
విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వరతరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప భవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రత్తిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయుము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయుము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు, కోర్టు వాయిద్యం విడుదలను, నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట, వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యాచారపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాం. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింట విజయం దయచేయము. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెన వర్షం కుమ్మరించుము. అరవ బాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి మీనా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని, బూడిద కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. ఇజ్రాయెల్పై దాడి చేయుచున్న శత్రుదేశమైన ఇరాన్ను నీ చేతులకు అప్పగించుచున్నాము. ప్రభువా, నీవే నీ దేశమును నీ జనాంగమును రక్షించుము. ఇజ్రాయెల్ కోసం ప్రార్థించుట ద్వారా మమ్ములను దీవించుము. ఈ యుద్ధం వల్ల మా బిడ్డలు ఎందరో ఇబ్బందులు పడుచుండగా నీవే వారికి తోడై ఉండి కాపాడమని వేడుకుంటున్నాము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము. అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు నామమున మెలకువ కలిగి నిరంతరము పదును పెట్టుట ద్వారా గొప్ప మేళ్లను, తలాంతులను, స్వస్థతలను, ఆశీర్వాదములను మన పైన నిండుగా కుమ్మరించి శోధనలు కొట్టివేసి ఆదరణకర్తను తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. పరిచర్య చేయుచున్న మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము.